అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత కొద్ది రోజుల క్రితము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరులో 3 కౌన్సిలర్లు సొంత గూటికి వచ్చినారని సంకలు గుద్దుకుంటున్నాడు. ఆ 3 కౌన్సిలర్లు గతంలో నీ పార్టీకి చెందిన వారే అనేది నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చినారో, తిరిగి నీ సొంత గూటికి ఎందుకు వెళ్ళినారో పొద్దుటూరులో ఇది ప్రశాస్తంగా ఉంది. ప్రశ్న, తెలుగుదేశం పార్టీలో అవినీతికి, మట్కా, క్రికెట్, జూదాలకు తావు లేదు అనే విషయము పొద్దుటూరులో ప్రజలందరూ గ్రహించి గత ప్రభుత్వాన్ని గడ్డదింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నంద్యాల వర్ధాల నీతి పౌరాన్ని గెలిపించినారు. ఇది ప్రజల యొక్క తీర్పు. నువ్వు నేను చెప్పేది కాదండి. రాజకీయం అంటే ప్రజల కోసం చేయగలవా, సేవ చేసి మన్నలు పొందాలా కానీ క్రికెట్, మట్కా వారిని కాదు మనం దగ్గర తీయాల్సిందే. వారు గతంలో వైసీపీలో ఉండే కొంతమంది కౌన్సిల్లో మట్కా, క్రికెట్ బెట్టింగ్ చేసేవారు. వారు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందనే ఉద్దేశంతో మన యొక్క కార్యకలాపాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరడం, ఇటీవల ఒక మా కౌన్సిలర్ భర్త అయిన క్రికెట్ బుక్కి రెడ్ హ్యాండ్గా జమ్మలమడు పోలీసులకు దొరకడం, 5,60,000 కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఆ కేసులో నంద్యాల వరదరారెడ్డి గారు సహాయం చేయలేదని బాధతో తిరిగి తన సొంత గూటికి కూడా పోవడం జరిగింది. ఎప్పటికైనా నంద్యాల వరదరారెడ్డి ఈ తప్పుడు పనులకు మనకు సహాయం చేయడు, ఈ పార్టీలో మనకు విలువ లేదు, గత ప్రభుత్వంలో ఉన్న వారి కాడికి పోతే మనకు స్వేచ్ఛ ఉంటుంది, సహాయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పోయినారు తప్ప అక్కడ ఏదో మంచివారు అనేది కాదు. మరీ ముఖ్యంగా రాచమల్ల శివప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు, పరా ఇంటిలో పరవాణము కంటే సొంత ఇంటిలో గంజి మేలన్నాడు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. రాచమల్ల శివప్రసాద్ గారు ధన్యవాదాలు. ఇది చెప్పింది వాస్తవం. ఇదే పదము సంఘ సేవకర్త గురజాడ అప్పారావు గారు చెప్పారు. అప్పారావు గారు ఇదే పదం, అదే పదము మీరు వ్యాఖ్యానించడం కాబట్టి నేను కూడా మీరు అభినందిస్తున్నా. ఈడ నీతి ఉంది వరదరెడ్డి కాడ, ఆడ అవినీతి ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చారే తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, పొద్దుటూరు నంద్యాల వరదరెడ్డి గారు ఏ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలకు సహాయం చేయడు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎంతటి వారైనా తెలుగుదేశంలో కొన్ని ఏళ్ల నుంచి కార్యకర్తలు ఉన్నా, పక్క నుంచి వచ్చి పార్టీలో ఉన్నవారైనా తప్పు చేసేవారు రక్షించరు. ఇటువంటి వాళ్ళు పార్టీ ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా నంద్యాల వరదరెడ్డికి ఇటువంటి వాళ్ళకు దగ్గర తీయడనే ఉద్దేశం ఇది ప్రజలందరూ గ్రహిస్తారు. ఇది తెలుసు. నంద్యాల వరదరెడ్డి గారు ఒకరే చెప్తున్నారు, నా జీవితము, నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు క్రికెట్, మట్కా, అసాంఘిక కార్యక్రమాల పైన నేను సహాయ సహకారం ఇవ్వను. నేను చచ్చిపోయినా పర్వాలేదే కానీ అవినీతి చెయ్యనియను అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పటికైనా చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి, అవినీతి గురించి మీరు పదే ప్రజల మీద బురద చల్లుతున్నారు. మీరు మాట్లాడేది అసత్యం. పొద్దుటూరులో ప్రజలు తీర్పిచ్చినారు. నీతి నిజాయితీ కోసం తీర్పిచ్చి నిజాయితీ పరులు నంద్యాల వరదరెడ్డిని గెలిపించినారు. అవినీతి పరులు ఓడిపించినారు. ఇది ప్రజల తీర్పు. ఈ తీర్పుకు మనం కట్టుబడి ఉండాలి తప్ప అవాకులు చవాకులు పేర్చడం మంచిది కాదు. ఇది ఈ రకంగా మీరు అవాకులు చవాకులు ఒక నీతిపరమైన ప్రెస్ మీట్ లో చెప్తుంటే మీరు ప్రజల్లో చిన్న చూపు
అయితారే తప్పగా మీరు గొప్ప వ్యక్తులు కారు అని నేను ఇతో కొలుపుతున్నా. ఇప్పటికైనా ప్రజాసేవలోను ప్రజలకు సేవ చేయి, వాళ్ళ మన్నలను పొందు తప్ప అవాకులు చవాకులు పేర్చడం సబబు కాదు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం క్రమశిక్షణ, కార్యకర్తలకు సహాయం చేయడము, పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం అయితేమి అన్ని విధాలుగా ఆదుకోవడము చేసే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళకు ఈ పార్టీ సహించదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రాజకీయంలో వచ్చేవాళ్ళు ప్రజలు సేవ చేయలే తప్ప క్రికెట్ మట్కా మేము చేసుకుంటామంటే పొద్దుటూరులో నంద్యాల వర్ధరాజు గారు ఒప్పుకోరు. ఇది సత్యం. కావున ఈ ప్రెస్ మీట్ మీ అందరికి తెలియజేస్తున్నా, సెలవు తీసుకుంటున్నా. చూడండి, రాజకీయ పార్టీలో తెలుగుదేశము కొంతమంది పార్టీలో ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ పక్క జంపు జిలానీస్ ఉంటారు. ఈ తెలుగుదేశములో నంద్యాల వర్ధరాజు శాసనసభ్యుడిగా ఉన్న పొద్దుటూరు నేతృత్వంలో నీతి పరులు ఉంటారు, అవినీతి పరులు ఉమ్మడలేరు ఇక్కడ. కాబట్టి పోతా అంటారు. ఈ కౌన్సిల్ అయితే ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని రావాలా, కానీ మేము క్రికెట్ పెట్టుకుంటాము గ్యాంబ్లింగ్ పెట్టుకుంటామంటే ఈ పొద్దుటూరులో నంద్యారెడ్డి గారు ఒప్పుకోరు.